లేటెస్ట్ టెక్నాలజీ కోర్సెస్, బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు అద్భుతమైన ప్లేస్మెంట్స్. ఇంజనీరింగ్ లో మీ బెస్ట్ చాయిస్ ఏవియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఇబ్రహీంపట్నం. మందడి కృష్ణారెడ్డి గారు, భవిష్యత్తులో బంగారం వాల్యూ తగ్గిపోయి ఇక వెండి వాల్యూ అమాంతం పెరిగిపోతుంది, బంగారాన్ని మించిన శక్తి వెండికి రాబోతుంది, ఇలాంటి చర్చ బాగా జరుగుతుంది సార్. నిజంగా అది సాధ్యమయ్యే పనేనా? ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది సాధ్యమే అని చెప్పాల్సిన అవసరం ఉంది. కారణం ఏంటంటే బంగారాన్ని ఆభరణాలకి సహజంగా వాడుతున్నాం, పెట్టుబడిగా. అంటే దానే పెట్టుబడిగా, ఎందుకంటే దాని వాల్యూ బాగా ఉంది కాబట్టి దాన్ని పెట్టుబడిగా ఉన్నది. దాన్ని ఏదైనా మనం తీసుకెళ్ళి బ్యాంకులో మనం తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకోవచ్చు, అవసరానికి అమ్ముకోవచ్చు. అంటే అంత తొందరగా అమ్ముడుపోయి అంత తొందరగా డబ్బులు వచ్చేది ఈ ప్రపంచంలో ఏదైనా ఉందంటే బంగారమే. ఒక ఇల్లు అమ్మాలంటే చాలా టైం పడుతుంది, ఒక భూమి అమ్మాలంటే టైం పడుతుంది. ఈవెన్ షేర్ మార్కెట్లో ఉండేటువంటి ఏమైనా షేర్స్ అమ్ముకోవాలన్నా కూడా దాని వాల్యూ వచ్చేదాకా వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇలాంటి చాలా సమస్యలు ఉన్నాయి. ఏమీ లేకుండా బంగారాన్ని తీసుకెళ్ళి అమంతంగా బ్యాంకులో తాకట్టు పెట్టడం, లేదా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ ముత్తూట్ లాంటి వాటిలో ఎక్కడ పెట్టడం కూడా 10 నిమిషాల పని. 10 నుంచి 15 నిమిషాల్లో మీకు డబ్బులు వచ్చేస్తాయి. ఇంత తొందరగా డబ్బులు వచ్చేటువంటి అవకాశం ఇంకా దేంట్లో లేదు కాబట్టి బంగారానికి వాల్యూ బాగా పెరిగిపోయింది. డెఫినెట్గా బంగారానికి ఒక వాల్యూ ఉంది. కానీ ఒకటి ఏంటంటే బంగారం లిమిటెడ్గా దొరుకుతుంది భారతదేశంలో. అంటే భారతదేశంలో ప్రపంచంలో కూడా లిమిటెడ్గానే ఉంది, అది అన్లిమిటెడ్ కాదు. అంటే వెండికి ఉన్నటువంటి అవకాశాలు బంగారానికి తక్కువ ఉన్నాయి, నెంబర్ 1. రెండోది ఏమిటంటే బంగారాన్ని ఆభరణాలకు మాత్రమే ఉపయోగించి ఆ తర్వాత వేరే దానికి ఏం లేదు, దానికి విలువ అంటే ప్రత్యేకంగా వేరే ఇంకా ఏ రకంగా ఉపయోగాలు లేవు. కానీ వెండితో ఎన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయంటే వాళ్ళు పారిశ్రామిక రంగంలో వెండిని విపరీతంగా ఉపయోగించడం మొదలుపెట్టారు. ఒక ఎలక్ట్రిక్ వాహనం తయారు కావాలంటే 75 కిలోల, కొన్ని వాహనాల్లో 75 కిలోల వెండిని ఉపయోగిస్తారు ఒక వాహనానికి. రోజుకు అలాంటి వాహనాలు లక్షలు తయారవుతాయి. అంటే ఎంత వెండి కావాలో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. అవును, విపరీతమైన వెండి కావాల్సిన పరిస్థితి. ఇప్పుడు ఒక వాహనంలో 75 కిలోలు 75 కిలోలు ఒక వాహనంలో వాడతారు. కొన్ని రకాల ఎలక్ట్రిక్ వాహనాల్లో, పెద్ద వాహనాల్లో 75 కిలోలు వాడతారు ఒక వాహనానికి. అలాంటి వాహనాలు ఒక రోజుకి వేలల్లో లక్షలు తయారవుతాయి. భవిష్యత్ అంతా ఈవీసీ నడుస్తాయి విపరీతంగా. కాబట్టి రెండోది ఔషధ పరిశ్రమలో చాలా విపరీతంగా వాడుతున్నారు. మూడోది సెమీ కండక్టర్స్ రంగంలో కూడా విపరీతంగా వాడుతున్నారు. ఇలాగా దాదాపుగా పారిశ్రామిక రంగంలో మ్యాక్సిమంగా వెండిని ఉపయోగించడం ప్రారంభించారు. ఎందుకంటే వెండి తొందరగా అరగదు, తర్వాత వేడిని తట్టుకోగలిగే శక్తి దానికి ఉంటుంది. ఇలాంటి రకరకాలైన అవసరాల కోసమని వేరే వాడితే ఇంత స్మూత్గా వాహనాలు పోవడం కానీ, ఇంత స్మూత్గా వేరే పరిశ్రమలు పరికరాలు తయారు కావడం కానీ లేదు. కాబట్టి వెండి ఆల్టర్నేటివ్గా, వెండికి రీప్లేస్ అనేది లేదు, రీప్లేస్ లేదు ప్రస్తుతానికి. తర్వాత వెండి దొరకడానికి కూడా చాలా ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి, మార్కెట్లో పాసిబిలిటీస్ ఉన్నాయి. అంటే వెండిని ఇంకా ఎక్స్ప్లోర్ చేయడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అంటే వెండి నిక్షేపాలు ఉన్నాయి కానీ వాటిని బయటికి తీసి వెండి తయారు చేయడానికి ఇప్పటిదాకా పెద్దగా జనం ఇంట్రెస్ట్ చూపించలేదు. ఎందుకంటే తక్కువ రేటు ఉన్నది కాబట్టి ఈ తక్కువ రేటు ఉండేదాన్ని ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టి బయటికి తీయాలి, తీయడానికి ఎక్కువ ఎక్స్పెండిచర్ అవుతుంది కాబట్టి ఇప్పటిదాకా తీయలేదు. కానీ ఇప్పుడు ఎప్పుడైతే వెండి రేటు పెరుగుతుందో ఆటోమేటిక్గా ఇవన్నీ బయటకు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. తర్వాత దీని లోపల వెండిని కూడా ఇప్పుడు ఈక్వల్గా, బంగారంతో ఈక్వల్గా ప్రపంచ దేశాలని భావించే స్టేజ్కి వచ్చేసాయి. వాటిని కూడా తాకట్టు పెట్టుకోవడానికి బ్యాంకులన్నీ కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేశారు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కూడా యాక్సెప్ట్ చేశాయి. కాబట్టి భవిష్యత్తు లోపల బంగారం కన్నా వెండి, ఇప్పుడు బంగారం మనకు చాలా కాస్ట్ అవుతుంది. సపోజ్ 1 తులం బంగారం తీసుకోవాలి, 10 గ్రాములు తీసుకోవాలంటే 10 గ్రాముల వాల్యూ ఇవాళ లెక్క తీసుకున్నప్పుడు 1,40,000, 1,35,000, 1,40,000 దాకా మినిమం నడుస్తుంది. 1,40,000కి మీకు 10 గ్రాములు వస్తుంది. ఒక వెండి ఇవాళ మీరు కొనాలంటే 1 కిలో వెండి మీకు 2,30,000 వస్తుంది. 2,30,000 1 కిలో వెండి. 10 గ్రాముల బంగారం 1,35,000, 1,40,000 ఉంటే 1,40,000 వేసుకోండి. 1 కిలో వెండికి 2,40,000 అనుకోండి. అంటే ₹1,00,000 తేడాతోటి మీకు ఇది 1 కిలో వస్తుంది, అది ఒక 10 గ్రాములు వస్తుంది. 10 గ్రాములు ఎక్కడ, 1 కిలో ఎక్కడ? ఇప్పుడు ఆ స్థాయికి పోటీకి వెళ్ళే పరిస్థితి ఉందా మరి వెండి? డెఫినెట్గా ఉంది. ఎందుకుందంటే ఇవాళ మీరు కొనుక్కున్న వాళ్ళు ఎవరన్నా వెండి కొనుక్కొని దాచుకుంటే 1 సంవత్సరం లోపల ఏం చెప్తున్నారు నిపుణులు అంటే 1 సంవత్సరంలో 6 లక్షలకు తగ్గదు అంటున్నారు. 6 లక్షలకు తగ్గదు అంటున్నారు. అంటే ఇవాళ మీ ఇన్వెస్ట్మెంట్ 2,40,000 అయితే మీకు సంవత్సరం లోపల 6 లక్షలు మినిమం వస్తుంది.
అది అక్కడ 6 లక్షల దగ్గర కూడా ఆగదు, అది ఇంకా ముందుకెళ్తుంది అంటున్నారు. ఉమ్. అంటే ఈ భూమిలో బంగారంతో పోటీ పడి బంగారాన్ని మించిపోయే అవకాశం ఉంది. భూమిలో ఉన్న వెండి బయటికి తీయడానికి 10 ఏళ్ళు పడుతుంది అంటున్నారు. భూమిలో ఉన్న వెండిని ఇవాళ ప్రాసెస్ స్టార్ట్ చేస్తే అది మనకు పనికొచ్చేటువంటి వెండి కింద తయారు కావడానికి 10 ఏళ్ళు పడుతుంది అంటున్నారు. అమ్మా, ఈ 10 ఏళ్ల దాకా మరి ఉన్న వెండినే వాడాలి కదా, ఉన్న వెండిని ఉపయోగించాలి కదా. మరి వెండి కొత్త తక్కువ ఉంది, vehicles అవసరాలు బాగా ఉన్నాయి. అవును. కాబట్టి ఎంత అవసరం పెరిగిపోతున్న కొద్దీ వెండి రేట్ అంత ఎక్కువ పెరిగిపోతుంది. ఓకే, వెండి మార్కెట్లోకి రావడానికి 10 సంవత్సరాలు టైం 10 పడుతుంది సంవత్సరాలు కాబట్టి టైం పడుతుంది. ఇప్పుడు ఆ వెహికల్స్లో, పారిశ్రామిక రంగంలో, ఔషధాల్లో సో ఇంత అవసరం. చాలా 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 పరిశ్రమలు ఉపయోగిస్తున్నాయి. ఈ పరిశ్రమలు అన్నిటికీ నాకు తెలిసి ఒక జనరేషన్ తర్వాత రివర్స్ అయ్యే పరిస్థితి ఉంటుంది సార్. డెఫినెట్గా ఒకటి కొత్త కొత్త విషయాలు కనిపెట్టినప్పుడల్లా మార్పులు చేర్పులు జరుగుతాయి. ఇప్పుడు వెండికి ఆల్టర్నేటివ్ లేదు, లేదు లేదు, కానీ వెండికి ఆల్టర్నేటివ్ కూడా కనిపెట్టవచ్చు రేపు పొద్దున. ఆల్టర్నేటివ్ వచ్చేసింది అనుకోండి, వచ్చినప్పుడు ఆటోమేటిక్ ఇది పడిపోతుంది. కానీ 10 ఏళ్ల దాకా మాత్రం వెండి ఇదే రకంగా అవసరాలు పెరిగితే మాత్రం ఉన్న వెండినే వాడాలి. కాబట్టి ఉన్న వెండికి డిమాండ్ విపరీతంగా పెరిగిపోయే అవకాశం ఉంటుంది. ఆభరణాల రూపంలో వెండి వాడేది చాలా తక్కువ. ఎందుకంటే జనరల్గా పట్టా గొలుసులు అట్లాంటి వాటికి ఇట్లాంటివి వాడతారు తప్ప గిరిజన ప్రాంతాల్లో ఇంకా వెండి ఆభరణాలు ధరించడం అలవాట్లు ఉన్నాయి. కానీ ఇప్పుడు గిరిజన ప్రాంతాలు కూడా బాగా తగ్గిపోయినాయి. అట్లాంటివి మనకు వాళ్ళు కూడా మెల్లమెల్లగా మారుతున్నారు, చాలా మార్పు వచ్చేస్తుంది వాళ్ళు కూడా. ఎక్కువ వాడేదంతా కూడా ఇప్పుడు పారిశ్రామిక రంగంలోనే ఎక్కువ ఉపయోగిస్తున్నారు. భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ ఉన్నటువంటి వెండి నిల్వలు ప్రస్తుతానికి సరిపోనంతగా డిమాండ్ ఉంది. ఇంకా పెరుగుతున్న కొద్దీ ఇంకా డిమాండ్ పెరుగుతుంది, సప్లై తక్కువ ఉంటుంది. సప్లై ఎప్పుడైతే తక్కువ ఉందో డిమాండ్ పెరుగుతుంది, అంటే రేటు విపరీతంగా పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి భవిష్యత్తులో బంగారానికి అనేక రెట్లు ఎక్కువగా వెండి పెరిగే అవకాశాలు ఉన్నాయి. అంటే 10 గ్రాములకి ఒక కిలో మనం తీసుకున్నట్టయితే ఇవాళ కొన్నాళ్ళ తర్వాత సపోజు వెండి బంగారం ఈక్వల్ అయ్యి ఆ తర్వాత బంగారాన్ని మించి వెండి కూడా ముందుకు పోతున్నంత అంచనాలు ప్రపంచ మార్కెట్లో ఉన్నాయి. అదే ఆల్టర్నేటివ్ రాకపోతే అంతే. ఆల్టర్నేటివ్ అంత తొందరగా అంత సులభంగా రాదు. ఎందుకంటే ఆల్టర్నేటివ్ రావాలంటే దాని పరిశోధనలు చాలా విపరీతంగా జరగాలి, పరిశోధనల ఫలితం బయటికి రావాలి. కానీ సార్ ఇప్పుడు బంగారం విలువ తగ్గనియకుండా ప్రయత్నం కూడా చేస్తారు కదా డెఫినెట్గా, ఎందుకంటే బంగారం నిల్వలు చాలా ఉన్నాయి, బంగారం డిమాండ్. కొన్ని మన చేతిలో ఉండవు, తగ్గనీయకుండా చేద్దామని బంగారాన్ని ఎంత ప్రయత్నం చేసినా ఒక ఆభరణాలకు తప్ప వేరే దానికి ఏది వాడటంలే కదా. వేరే దానికి వాడినప్పుడు దాని డిమాండ్ పెరిగినప్పుడు ఉంటుంది. ఇప్పుడు ఓన్లీ బంగారాన్ని కొనుక్కునే వాళ్ళు ఎవరు? ఆభరణాలు ధరించుకోవడానికి ఆలోచించే వాళ్ళే కొనుక్కుంటారు. అదేమో పారిశ్రామిక రంగం. ఒక వెహికల్కి 75 గ్రాముల చొప్పున 75 కిలోలు వాడితే అట్లా కొన్ని వేల వెహికల్స్, లక్షల వెహికల్స్ ఒక రోజు తయారవుతుంటే, అది భారతదేశంలో కాదు ప్రపంచం మొత్తం మీద తీసుకుంటే లక్షల వెహికల్స్ తయారవుతాయి. ఇంత పెద్ద మొత్తం లోపల రోజు కొన్ని వేల టన్నుల కిలో కావాల్సిన పరిస్థితి ఏర్పడితే బంగారం ఎప్పుడు పోటీ పడాలి? బంగారం పోటీ పడే అవకాశం లేదు. ఓకే, ఎందుకంటే మహిళలు మీరు అన్నట్టు సార్ బంగారాన్ని మించిపోయింది అనుకోండి, అప్పుడు ఆభరణాలుగా వెండినే వేసుకుంటారేమో. బంగారం వేసుకోకపోయినా వెండి కొనుక్కొని పెట్టుకుంటారు, కిలో కొద్ది కొనుక్కు పెట్టుకుని ప్రతి ఒక్కరు చేస్తాడు. ఎందుకంటే ఆ పరిస్థితులు ఏర్పడతాయి, ఆ సిచ్యువేషన్స్ వచ్చే అవకాశాలు కూడా ఉండొచ్చు భవిష్యత్తులో. మీ అంచనా ఏంటి సార్, ఎప్పట్లోగా అనుకుంటున్నారు మీరు? ఇది ఇప్పుడు ఒక్క సంవత్సరంలోనే చెప్తుంది. నెక్స్ట్ ఇయర్ 2027 ఏప్రిల్ 1 వరకు, అంటే ఎకడమిక్ మనకు ఫైనాన్షియల్ 31 మార్చికి అయిపోతుంది. 2027 మార్చి 31 వరకు కనీసం 5 నుంచి 6 లక్షల రూపాయలు మినిమంగా ఉంటుంది రేటు అనేది నొక్కి ఒక్కానిస్తున్నారు ప్రపంచ నిపుణులంతా కూడా. 5 lakhs to 6 lakhs మినిమం వెళ్ళే అవకాశం ఉంటుంది. అంటే ఇవాళ 2,40,000 ఉన్నటువంటి కిలో వెండి ఒక 8 నెలలు, 6 నెలలే, ఒక 6 నెలల నుంచి 9 నెలల లోపల, సపోజ్ మనకి ఇప్పుడు జూలై నడుస్తుంది, డిసెంబర్ వరకు ఒక 6 నెలలు వేసుకున్నా, మార్చి వరకు ఇంకో 3 నెలలు వేసుకుంటే 9 నెలల నుంచి 10 నెలల కాలం, అంటే ఒక సంవత్సరం లోపల ఇప్పటి నుంచి ఒక సంవత్సరం లోపల 2,40,000 మూడు రెట్లు పెరగబోతుంది సుమారుగా. సార్ ఇప్పుడు నిజంగా అదే కనుక జరిగితే 2,30,000 ఉన్నది మీరు చెప్తున్నట్టు 6 లక్షల వరకు అయితే మనం బంగారం తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకుంటాం కదా, అట్లా వెండి తాకట్టు పెట్టి డబ్బులు తీసుకోవచ్చా? ఇప్పుడు బ్యాంకులన్నీ యాక్సెప్ట్ చేసాయి, బ్యాంకులో వెండి యాక్సెప్ట్ చేస్తున్నారు. వెండి తాకట్టు పెట్టి డబ్బులు తీసుకోవచ్చు. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ, ముత్తూట్ ఫైనాన్స్ లాంటి దాంట్లో కూడా పెట్టి తీసుకోవచ్చు. ఇప్పుడు మీరు అవకాశం మొదలైంది. బంగారంతో పాటుగా దీన్ని కూడా వాల్యూ ఎక్కువగా ఉండేటువంటి వాహనం కింద, అంటే వాహకం కింద దీన్ని గుర్తించారు. ఈ లోహాన్ని కూడా గుర్తించారు, బంగారాన్ని పాటు వెండిని కూడా ఈక్వల్గా గుర్తించారు. ఇప్పుడు గుర్తించారు కాబట్టి ప్రపంచవ్యాప్తంగా దీనికి ఇంత డిమాండ్ పెరిగింది. కాబట్టి భవిష్యత్తు లోపల బంగారాన్ని మించిపోయే పరిస్థితి కూడా వెండికి ఉండొచ్చు. రెండోది, ఇప్పుడు ఏంటంటే మిడిల్ క్లాస్ పీపుల్ బంగారాన్ని కొనలేరు, పేదవాళ్ళు బంగారాన్ని కొనలేరు. కానీ ఇప్పుడు వెండి 1 కిలోకి 2,40,000, కానీ హాఫ్ కిలోకి 1,20,000. దాని 1/4 కిలో తీసుకుంటే మీకు
60,000. ఇంకా తక్కువ తీసుకుని ఒక 100 గ్రాములు తీసుకున్నాను అనుకోండి, చాలా తక్కువ రేట్లో వస్తుంది, కొన్ని వేలల్లో వస్తుంది. రూపాయలు ఎఫర్ట్ చేసేయగలిగే వాళ్ళు కోట్ల మంది ఉన్నారు మన దేశంలో. కొద్ది కొనుక్కుంటారు. బంగారాన్ని కొనలేని వాళ్ళు కూడా వెండి కొనిపెట్టుకునే అవకాశం ఇప్పుడు ఉంది. కొనిపెట్టుకోవడం ఇప్పుడు కిలో వల్ల వెండి కొని పెట్టుకుంటే పెరిగినప్పుడు మనకి బాగా విపరీతంగా లాభాలు వస్తాయి. ఆ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎవరైనా ఇన్వెస్ట్ చేయదలుచుకుంటే బంగారంలో కాకుండా వెండిలో ఇన్వెస్ట్ చేయమని, దాన్ని కడ్డీ రూపంలో పెట్టుకోమని, భద్రంగా బిస్కెట్ల రూపంలో కానీ కడ్డీ రూపంలో కానీ పెట్టుకోమని, భవిష్యత్తులో దీన్ని ఒక ఇన్వెస్ట్మెంట్ కింద చూసుకుంటే 3 times 4 times 10 times పెరిగేటువంటి అవకాశం ఉంది, రేట్లు ఎక్కువ పెరిగేట అవకాశం ఉంది. అప్పుడు మీకు లాభాలు ఇబ్బడిముబ్బడిగా వస్తాయనేది. తక్కువ ఇన్వెస్ట్ చేయండి, ఎక్కువ లాభాలు పొందండి. అది వెండిలో సాధ్యం అవుతుంది, బంగారంలో సాధ్యం కాదు. బంగారంలో ఎక్కువ ఇన్వెస్ట్ చేయాలి, ఇంత పెరుగుదల ఉండదు. ఓకే. డెఫినెట్గా దీంతో పోలిస్తే పెరుగుదల తక్కువ ఉంటుంది. కాబట్టి దాని లాభాలు కూడా తక్కువ ఉండే అవకాశం ఉంటుంది. ఇవాళ ఇన్వెస్ట్ చేయాల్సింది ఎక్కువ, లాభాలు తక్కువ. కాబట్టి తెలివైన వాళ్ళు ఎవరైనా ఉంటే వెండిలో ఇన్వెస్ట్ చేయమని ప్రపంచంలో ఉండేటువంటి నిపుణులు, ఏదైతే లోహాలు బాగా రేటు ఎక్కువగా ఉండేటువంటి, అధికంగా ఉండేటువంటి లోహాల యొక్క నిపుణులు ఓకే. ఈ విషయం తెలియజేస్తున్నారు. చూద్దాం సార్, మీరు చెప్తున్నట్టు ఇలాంటి పరిస్థితి వస్తుందా, వస్తే ఎంత త్వరగా వస్తుంది అన్నది చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.